8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం తేదీ 24-2-2026 నుండి 26-2-2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. మూవింగ్ ఆన్, యూట్యూబర్ అన్వేష్ కు పంజగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారు. అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ ఇన్స్టా అకౌంట్ను మెటా బ్లాక్ కూడా చేసింది. ఆ తర్వాత తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశాడు అన్వేష్. ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పదం అవుతోంది అన్వేష్ మాటలు, ప్రవర్తన. విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు అన్వేష్. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కొద్ది రోజుల క్రితం హిందూ దేవుళ్ళని కించపరుస్తూ వీడియో విడుదల చేశాడు. సినీ నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్టా అకౌంట్ బ్యాన్ తర్వాత అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ అన్వేష్ వీడియో విడుదల చేశాడు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ గురించి సంబంధిత యాజమాన్యానికి లేఖ రాశారు పంజగుట్ట పోలీస్. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. దిలీప్, చెప్పండి. సో సినీ నటి కరాటే కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, సో యూట్యూబర్ అలాగే అన్వేష్కు పంజగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. తరచుగా అన్వేష్ ప్రవర్తన అలాగే తన వీడియోలు వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో సో కరాటే కళ్యాణే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పంజగుట్ట పోలీసులు ఇటు అన్వేష్కు షాక్ ఇస్తూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులతో పాటు అలాగే తన ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అలాగే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా ఆయా సంస్థలకు ఆ రెండు, అటు యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ రెండు కూడా బ్లాక్ చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు ఆయా వ్యవస్థలకు సంబంధించి కూడా లేఖలు రాసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికూ గతంలో కూడా యూట్యూబర్ అన్వేష్ వివాదాస్పదమైనటువంటి వీడియోలు చేస్తూ కూడా తన యూట్యూబ్లో కానీ అలాగే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా పెట్టి కొన్ని హిందూ దేవులను కించపరుస్తూ కొన్ని వీడియోలు పెట్టడంతో హిందూ భక్తులకు సంబంధించి మనోభావాలు దెబ్బతిన్నేందుకు కూడా గతంలో పోస్ట్ చేశారు. అలాగే దేశాన్ని కించపరుస్తూ కూడా కొన్ని వీడియోలు చేశారు. అలాగే బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కొంతపైన ఆరోపణలు చేస్తూ కూడా కొన్ని వీడియోలు చేస్తూ యూట్యూబ్లో కానీ తన ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తరచుగా వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో సో ఇటు అన్వేష్కు చెక్ పెట్టేలా కూడా పోలీసులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సో గత కొన్ని రోజుల క్రితమే ఒక ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేసినటువంటి, అది క్లోజ్ చేసినటువంటి పరిస్థితి యాజమాన్యం. సో ఈ నేపథ్యంలో మరో ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తను ఒక వీడియో పోస్ట్ చేశారు. సో నాకు ఒక ఇన్స్టా పోతే మరో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, సో మిమ్మల్ని బతిమలాడుకుంటామా బత్తాయిలు అంటూ కూడా కొన్ని విధమైనటువంటి కామెంట్ చేసి కూడా ఇన్స్టాలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు 2 ఇన్స్టాగ్రామ్లు 2 చేతులు, సో 2 యూట్యూబ్లు నాకు 2 కాళ్ళు, సో నాకు ఫేస్బుక్ నా శరీరము, సో తన తెలివైన బుర్ర ద్వారానే ఇవన్నీ నేను ఆపరేట్ చేస్తున్నట్టు కూడా పేర్కొంచరింది. సో ఇవన్నీ యూట్యూబ్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ ని తొలగిస్తే సో మరో ప్లాట్ఫామ్ ద్వారా కూడా నేను వీడియోలు చేసి పెడతానంటూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే తలనే నరికివేయాలంటూ కూడా కొన్ని వివాదాస్పదాలు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే కరాటే కళ్యాణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు అయితే అన్వేష్కు చెక్ పెడుతూ లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.